హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ఆలు బఠానీ వేసుకొని ఇట్లా శాండ్విచ్ చేసుకుంటామండి. బ్రెడ్ శాండ్విచ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా పచ్చి బఠానీలు, ఫ్రెష్ బఠానీ తీసుకొని ఉడకబెట్టుకొని ఇట్లా మిక్సీ జార్కి వేసుకొని పేస్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు పెనం పెట్టుకొని పోపు పెట్టుకుంటాము. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకున్నాము. ఇందులోకి తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసుకున్నానండి. బాగా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా వీటిని ఫ్రై చేసుకుంటాము. కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. సాల్ట్ వేస్తే ఆనియన్ కానీ తొందరగా ఫ్రై అవుతాయి. బాగా ఇట్లా ఫ్రై అయినాయి. ఇందులోకి కొద్దిగా మిర్చి పౌడరు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీరా పౌడర్ వేసుకుంటామండి. ఏంచి పౌడర్ చేసిన జీరా పౌడర్ అండి. కొద్దిగా పసుపు, ఈ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇట్లా కలుపుకుంటాము. ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి, హై ఫ్లేమ్ ఉండకూడదు, మసాలా మాడుతుంది. ఇప్పుడు మనం మిక్సీకి వేసి చేసుకున్నాం కదా బఠానీ, ఆ బఠానీ పేస్ట్ ఇందులో వేసేసుకుంటాం. ఇది బాగా ఈ మసాలా అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా కలుపుకుంటాము. బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి ఉడకపెట్టిన ఆలు వేసుకుంటామండి. ఆలుగడ్డలు ఒక 3 ఆలుగడ్డలు ఇట్లా ఉడకపెట్టుకున్నాను, వీటిని వేసుకుంటాము. ఇది మ్యాషర్ తీసుకొని బాగా ఇట్లా మ్యాష్ చేసుకుంటామండి. మనకి స్టఫింగ్ పెట్టేటప్పుడు బాగుంటుంది మెత్తగా ఉంటే. బాగా ఇట్లా మ్యాష్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఈ ఫ్రై చేసిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకున్నానండి. అందులోకి ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఫ్రెష్గా. కొత్తిమీర, నిమ్మకాయ ఒక దెబ్బ పిండుకున్నానండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బ్రెడ్కి స్టఫింగ్ పెట్టేసుకొని కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటాము. ఇది బాగా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి చిల్లీ సాస్ వేసుకుంటే. మీకు టమాటో సాస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా మయోనీస్ వేసుకుంటాము. ఇది తినేటప్పుడు బ్రెడ్కి బాగా క్రీమీగా బాగుంటుందండి ఇట్లా వేసుకోవడం వల్ల. మనం నార్మల్గా నంచుకొని తింటాం కదా, ఇప్పుడు ఇట్లా వేసేసి కాల్చుకున్నామంటే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పైన ఒక బ్రెడ్ పెట్టేసుకుంటాము. ఇప్పుడు బటర్ వేసుకుంటామండి. బటర్ ఫ్రిడ్జ్ నుండి ఇప్పుడే తీసాను, బాగా టైట్గా ఉందండి. ఇంట్లో చేసుకున్న బటరే, అది కొద్దిగా ఇట్లా వేసేసుకుంటాం. పెనం పెట్టుకొని పెనంలోకి బటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక పక్కన ఇట్లా బాగా ఫ్రై చేసుకొని మరి పక్క తిప్పుకుంటామండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకున్నా అంటే అది బాగా మాడకుండా మంచిగా ఫ్రై అవుతాయి బ్రెడ్ స్లైసెస్. మంచిగా మనకి శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. బ్రెడ్ శాండ్విచ్, ఆలు బఠానీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇది కట్ చేసి చూస్తామండి ఎట్లా ఉందని. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కానీ నచ్చి తింటారండి, బాగా అడిగి మరీ తింటారు. మనకు కానీ హెల్త్ కానీ మంచిదే అండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ బఠానీ ఆలు శాండ్విచ్తో ఎంజాయ్ చేస్తానండి. ఓకే వీవర్స్, బాయ్.